అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం ఏ సమస్య వచ్చినా. ఈ విషయం మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్. మొక్కుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారికి బాగుండాలి, లేకపోతే మా తాతగారు బాగుండాలి, ఆరోగ్యం ఏదో క్షీణించిందని మొక్కుకుంటాం. పాపం వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అనుకుందాం. సో ఆ మొక్కుని తీర్చుకోవాలా? ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి రమగారు. ఒక్కొక్కసారి కొంతమందికి కోపం కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఇంత చక్కటి ఇంత ఇలా కోరుకున్నాను, ఇది చేస్తానన్నాను, ఆ కోరిక నెరవేరలేదు, కాబట్టి నేను ఎందుకు చేయాలి అలాంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి కదా. ఇది అందరికీ వచ్చే డౌటే జయ. నా మొక్కు తీరకపోయినా అంటే నా పని అవ్వకపోయినా నేను ఏమన్నా సమర్పించాలా అని ఉంటుంది. సమర్పించాల్సిందే జయ. అంటే అప్పుడే పరిగెత్తుకుంటూ ఇచ్చేయకపోయినా ఏదో ఒక సందర్భంలో దాన్ని మనం ఏది చెప్పామో అది ఇవ్వాలి. అంటే ఆడిన మాట తప్పకూడదు. అంతే అంతే ఆయన తెప్పాడుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఎలా అంటే ఇవాళ ఏదో చాలా సీరియస్ అయింది, ఈ గండం గట్టెక్కితే అదేదో చేస్తామన్నాం, ఇవాళకి గట్టెక్కింది, 5-6 రోజుల తర్వాత పోయారు. ఆ రోజుకి గంటెక్కినట్టే కదా. అదేలే, మనం మొక్కున్న మొక్కులో ఒక క్లారిటీ, దాన్ని ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. తీర్చాలి. సాధారణంగా మా పని అవ్వలేదు అయినా తీర్చాలా, అయినా గుడికి వెళ్ళాలా అంటే నువ్వు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసి, నాయన నేను అలా అడిగాను, నువ్వు నాకు ఆ పని చేసి పెట్టలేదు, కానీ నీ మొక్కు తీరుస్తున్నా, ఇక ముందు నన్ను చూసుకో అని అడగచ్చు. ఏమైనా మరీ మీరు పెద్ద మొక్కులు తీర్చలేనంత పెద్దవి మొక్కేసుకుంటే మనం చెప్పగలిగేవి లేవనుకో. అయితే దీని మీద ఒక కథ ఉంది జయ. కథలు కూడా ఉన్నాయి. ఒక చిన్న కథ. బెహరా సుబ్బారావు గారని మనం బాగా ముందు తరం రైటర్, తెలుగువారే. ఎందుకు మనకి రమ్య బెహరా అని లేదా, ఉంది కదా, అలాగే ఈ బెహరా వీళ్ళు ఈ బహుశా నేను అనుకోవటం ఈ వైజాగ్ ఆ ప్రాంతం వాళ్ళు వెనక్కి మన ఆంధ్ర లోపల ప్రాంతాల్లోకి వచ్చి తూర్పు వైపు నుంచి అంటే ఉత్తరాంధ్ర నుంచి ఉన్నవాళ్ళు. మేబీ వాళ్ళ ఇళ్లలో ఈ ఇంటి పేరు ఉంటుంది, బెహరా అనేది వాళ్ళ ఇంటి పేరు, తెలుగువారే. అయితే ఈ సుబ్బారావు గారు చాలా కథలు రాశారు. అప్పట్లో పత్రికల్లో వాటిలలో పడేవి, కొన్ని నవలలు కూడా ఉన్నాయి. వారి అబ్బాయి ఆ దొరికిన కథల్లో అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారు రాసినప్పుడు పత్రికల్లో పడ్డవి, అక్కడ ఇక్కడ పడ్డవి, ఎవరి దగ్గరైనా ఉన్నవి, అవన్నీ కలిపి ఒక 73 కథల్ని సేకరించి మధ్యతరగతి మందహాసం పేరుతోటి ఒక పుస్తకం వేయించారు. మధ్యతరగతి మందహాసం. వీరు రాసిన కథలన్నీ కూడా ఇంచుమించుగా అన్ని మిడిల్ క్లాస్ లెవెల్ స్టోరీసే. తెలుస్తుంది కదా, మధ్యతరగతి పేరే అట్లా పెట్టారా. అన్ని కథలు ఇంచుమించుగా ఏదో ఒక సంఘటనని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసినవే. ఒక జరిగిన విషయం, ఒక తెలిసిన విషయం, వారెవరిదో విషయం, గవర్నమెంట్లో వచ్చినటువంటి రకరకాల మార్పులు, ఉద్యోగాలు, ఉద్యోగుల యొక్క అనుభవాలు, కుటుంబాల్లో వచ్చే అనుభవాలు, వాటి మీద నుంచి తీసుకునే రకరకాల కథలు రాశారు. ఇటీవల నాతో మాట్లాడి ఆ పుస్తకం నాకు పంపించారు. రాధిక గారిని వారి కజినే, ఆవిడే తెచ్చిచ్చారు ఆ పుస్తకము. ఈ కథ ఇప్పుడు నేను చెప్తున్న కథ చాలా రోజుల క్రితం నేను చదివాను ఎక్కడో, లీలగా నాకు గుర్తుంది. పుస్తకం తిరిగేస్తుంటే ఆ కథ కనపడింది అనమాట. మనం ఈ మొక్కుబళ్ళ విషయం వచ్చినప్పుడల్లా ఇలాంటిది ఒక కథ చదివానే అని గుర్తుండేది నాకు. టక్కిన ఆ కథ కనిపించేసరికి ఆ కథ చెప్తామనిపించింది. తప్పకుండా వారు మీకు ఏది వీలైతే అది చెప్పమన్నారు. ఈ కథలు కూడా అంటే సాంఘికమైనవి, మన జీవితంలో నుంచి తీసుకున్న కథలే. సందర్భానుసారం ఎన్ని కుదిరితే అట్లా చెప్పుకుందాం, మీ ఇష్టం చెప్పండి అన్నారు. ఈ కథని ఎట్లా చూపిస్తారంటే, ఒక భార్య భర్త, తల్లి, పెద్దావిడ, పిల్లలు. ఆయన భాస్కరం ఆయన పేరు. ఆయన ఇంటికి వచ్చేసరికి అలా పిల్ల 5-6 ఏళ్ళది, కాళ్ళకి పట్టీలు పెట్టుకుని కనపడుతుంది. గజ్జలు కలకలాడుతూ నాన్న బాగున్నాయా అంటుంది. పిల్లని సరికి ఆశ్చర్యపోతాడు ఆయన. మామూలు సింపుల్ వాళ్ళు, చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నవాళ్లే. ఆయనకి తెలియకుండా భార్య దగ్గర చాలా డబ్బులు ఉండే అవకాశం అయితే లేదు. పట్టీలు 100 రూపాయలైనా లేంటే రావు. ఆ కాలం 100 రూపాయల కాలం అనమాట. 100 అంటే ఇప్పుడు ఏమొస్తుందమ్మా 100కి వెండి, 1,00,000 రూపాయలు అయింది 100కి కిలో వెండి, ఇంకా పెరిగింది 1,00,000 పైనే. అయితే ఈ పట్టీలు ఎక్కడివి ఏమిటి అని అడిగితే, ఆ పిల్ల ఎదురింటి వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, ఎదురింటి ప్లేడర్ గారు అమ్మాయి పట్టీలు చూసిన దగ్గర నుంచి పిల్ల గొడవ పెట్టేస్తోంది, దాని సరదా తీరుతుంది, పిల్ల ఇంకా ఆడుపడుతూ పాడుతున్న పిల్ల సరదా తీరుతుందని చేయించమన్నాను అన్నారు అమ్మగారు. సరే, ఎక్కడి నుంచి చేయించింది అది ఆయన డౌట్. ఇంతకుముందు పెళ్ళిళ్ళప్పుడు దొంగవేలం గిన్నెని, తర్వాత ఏమో ఉత్తర జంధ్యాలని వివాహాల్లో ఇస్తారు, జరుగుతాయి. ఈ వస్తువులు అన్ని 4 కలిపి వేసి తీసుకున్నామన్నారు. వాటికి ఎంత వస్తుంది? ఈ పట్టీలు 4-5 తులాలైనా లేందే రావు. అవెంత ఉంటాయి?
అనేసరికి భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. పిల్ల ఈ లోపల నాన్న అక్కడ షాపులో బోల్డ్ ఉన్నాయి, నా గొలుసులు అవి ఇవి కొనిపెట్టవా నాకు అవి కూడా అని అడుగుతున్న పిల్లలు అట్లాగే అడుగుతారా. ఆవిడ అటు ఇటు మా సర్ది కాస్త కాఫీ తెచ్చిచ్చి మీ నాన్నగారి ఉద్ధరిని కూడా వేసేసాను అని చెప్పింది. చెప్పేసరికి కోపం వచ్చేసింది అతను. నాన్నగారి గుర్తు అది ఉంటే దాన్ని వేసేస్తావా అనేసరికి వాళ్ళ అమ్మగారు సవరిచ్చారు. అది కాదు లేరా, పిల్ల సరదా పడుతోంది, ఏముంది ఉద్ధరణ ఉండి ఉద్ధరించేది, పాతబడిపోయింది, నేనే వేయమన్నానులే అని ఆ కొడుకు కోడల్ని మీద కోపం వచ్చింది అతనికని వేయమన్నారు. నాన్నగారికి పంచపాత్ర ఉద్ధరణ ఉన్నాయి. పంచపాత్రనేమో చెల్లెల కొడుక్కి అన్నప్రాసనకి గిన్నె ఏదో చేయించారు. మీ చెల్లెల కొడుకు ఇచ్చినప్పుడు లేనిది నా పిల్లకి పట్టీలు చేస్తే వచ్చిందా అన్నట్టుగా మాట్లాడింది భార్య. ఏం చేయాలో తెలియలే. నాన్నగారి జ్ఞాపకార్థం ఆయన రోజువారీ వాడిన వస్తువు అట్లా లేదనుకుంటే బాధగా ఉంది. అక్కడ ఇక్కడ పడిపోవటం తప్పిస్తే ఏముంది, అది ఎవరు వాడుతున్నారు? ఒట్టి ఉద్ధరణ అంటే ఈ పంచపాత్ర తెలుసు కదా, ఏమంటారు, దేవుడి దగ్గర నీళ్లు పెట్టుకునేది లేదా సంధ్యావందనం చేసుకోవటానికి వాడేది. అందులో పెట్టే స్పూన్ లాంటి దాన్ని ఉద్ధరణ అంటారు. ఆ ఉద్ధరణ సరే ఊరుకున్నాడు. సరేనన్నాడు. ఇంకేం చేస్తాడు, పిల్ల కళకళ్ళాడుతూ తిరుగుతోంది. 2 పూటలు గడిచినాయి. గడిస్తే ఏమైంది, అమ్మ తిరుపతి వెళ్దాము అన్నాడు. తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాను, కన్యాకుమారి దాకా టికెట్లు కొన్నాను, వెళ్దామని ప్రపోజ్ చేశాడు. ఆవిడేమంది, సరే నాన్న వెళ్ళిరండి, నన్ను చిన్న కోడలు లేవలేకుండా ఉందిట, వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ దింపేస్తే మీరు తిరిగి వచ్చేదాకా నేను అక్కడ ఉండి ఇంకో 10 రోజులు ఉండొస్తాను రా అంటే కొడుకు ఒప్పుకోవాలి. అట కాదమ్మా, టికెట్ నీకు కూడా పెట్టాను, నువ్వు మాతో రా, ఈ మొత్తం ప్రయాణం అంతా మాతో కలిసి వద్దు కానీ అడిగాడు. వద్దురా నాయన, బోల్డ్ ఖర్చు కదా, ఎందుకు రా, ఇంకో పెద్ద టికెట్ అంటే ఖర్చు ఎక్కువ అని ఆవిడ వద్దన్నా. కాదమ్మా, ఆఫీస్ వాళ్ళు కొంత ఇస్తారు, నా చేతి కొంతే పడుతుంది, నేను నీకు కూడా టికెట్ పెట్టాను, నువ్వు రావాలని తల్లిని బలవంత పెట్టాడు. బంగారు కొండ కాదు మరి. సరే తీసుకెళ్దాం అనుకున్నారు. ఆవిడ సరే కోడలు కూడా రండి అత్తయ్య గారు, పిల్లల్ని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది, పెద్ద ఆవిడకి 4 చూపించినట్టు ఉంటుందని ఆ అమ్మాయి కూడా అడిగింది. భాస్కరన్ తల్లిని ఒప్పించాడు. ఆవిడ ఒప్పుకుంది. సరే సామాన్లు గీమాన్లు అన్నీ సర్దుకున్నారు, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పటి కాలంలో ఇప్పట్లాగా మనం టింగురంగా మనం వెళ్ళిపోవటంలా ఎక్కడ పడితే అక్కడ తినడానికి, వీళ్ళు చక్కగా ఏమన్నా పిల్లలు తినడానికి, రైల్లో తినేందుకు, అక్కడ తినడానికి అన్ని అవి ఇవి జంతికలు, చేగోడీలు, చెక్కిలాలు చేసుకున్నారు అత్తా కోడలు కలిసి. సామాన్లన్నీ సర్దాక భాస్కరం ఏమిటో వెతుక్కుంటున్నాడు. ఏమిటి వెతుకుతున్నావు అని అడిగేసరికి నాన్నగారి వెండి కడియం ఉండాలి కదా, అదేది అని అడిగాడు. ఈ కడియం ఏమిటి? ఎవడ మెల్లిగా భార్యకి ఏం చేయాలో తెలియలా ముందుకు వెనక ఆడి, అది పిల్లకి పట్టీలకి డబ్బులు చాలలేదు, వెండి సరిపోలేదు, మీ నాన్నగారి కడియం ఎట్లాగో లోపల పడింది కదా అని అది వేసేసాను. అతనికి ఎంత దుఃఖం వచ్చిందో, ఎందుకంటే అది మొక్కుబడి కడియం. ఆ మొక్కుబడి ఎప్పటిది, ఈయన భాస్కరం వాళ్ళ తండ్రి ఒక చిన్న ఉద్యోగి, స్కూల్ మాస్టర్ గాను ఏమో ఉండేవారు. అయితే 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. 3 పిల్లలు ఆ రోజుల్లో ఏమి జీతాలు, ఆయనకి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే పరమ తీవ్రంగా వచ్చింది. వచ్చినప్పుడు తల్లి ఈయన దక్కితే వెండి కడియం వేయిస్తానని మొక్కుకుంది. ఆ వెండి కడియం ఏమిటి, మన ఒంటి మీద పెట్టుకుని మనం తిరుపతి వెళ్ళినప్పుడు కడియం ఒంటి మీద నుంచి తీసి వేయాలి. వెంకటేశ్వర స్వామి కడియం అని వేయిస్తారు. వెంకటేశ్వర స్వామి చెవి పోగులు కూడా చేయిస్తారు. అట్లాగే ఆ కడియం మొక్కుకునే నాటికి భాస్కరానికి 15 ఏళ్ళు. ఇతనే వెళ్ళి సొనార్ దగ్గర కూర్చుని తండ్రి గారి చేతికి కడియం చేయించుకొచ్చాడు. ఆ కడియం మొక్కుకుని గుళ్ళో చూపించి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని, ఆ పూట చలిమిడి దీపారాధన చేసి అది పెట్టి ఆ తర్వాత చేతికేస్తారు. ఆయన చనిపోయేదాకా ఆయన చేతికే ఉంది. తర్వాత కాలంలో టైఫాయిడ్ తగ్గిపోయింది, కానీ తిరుపతి వెళ్ళటం సాధ్యపడ, ఖర్చు వ్యవహారం, 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో వెళ్ళలేకపోయేవాళ్ళు. తర్వాత ఆయన మరణించారు. మరణించినాక ఆయన్ని చీటి మీద పెట్టాక ఇతని గుర్తొచ్చింది, మా నాన్నగారి ఒంటి మీద కడియం తీయాలని అబ్బాయి అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు, అయ్యో ఇంకేం లేదు నాయన, ఇంకేముంది మొక్కుబడి కాదు, అది మొక్కుబడి కడియం, మా నాన్న మొక్కు నేను తీరుస్తాను అని చెప్పి సంస్కారం జరిగే సమయంలో కడియం తీసి తెచ్చుకున్నాడు వెనక్కి మొక్కు తీర్చడానికి. ఎంత దుఃఖం వచ్చిందంటే, అయ్యో నేను తిరుపతి వెళ్తూ కూడా మా నాన్న మొక్కుబడి తీర్చలేకుండా అయిపోయానే. సరే ఇంకేమైతే తల్లి కొంచెం సవరించింది. భార్య ముందు భయపడింది కానీ మెల్లిగా ఊరుకుంది. ఇతను కూడా మనసు బిగపట్టుకున్నాడు, ఆ దుఃఖాన్ని అణుచుకున్నాడు. వెళ్ళారు తిరుపతి, బ్రహ్మాండంగా దర్శనం అన్నీ అయినాయి. తల్లి వీళ్ళు ఏమన్నారంటే, తల్లిను భార్య అటు ఇటు కాస్త బయటికి వెళ్తూ పిల్లని జాగ్రత్తగా చూసుకోండి, కాళ్ళకి పట్టీలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు. సరేనన్నాడు.
అయిపోయింది. దర్శనానికి వెళ్ళారు. ఆల్రెడీ అంతకుముందు మొక్కుబడులు పిల్లలకి బాగుండనప్పుడు ఓ 100 రూపాయలు మొక్కుబడి కడతాంగా, మనం ముడుపులు అవును. కట్టి పెట్టుకుంటాం. అవును 100 రూపాయలు ముడుపు కడతాం వెంకటేశ్వర స్వామి పేరు మీద, 100 కట్టి 10 కట్టి 5 కట్టి, పిల్లల పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు ముడుపు కట్టి, ఏవైనా శుభకార్యాలప్పుడు ముడుపులు కడతారు. తెలుగునాట అంతా అన్ని ముడుపులతో పాటుగా ఒక పేపర్ పొట్లం కూడా వేసాడు అందులో. ముడుపులో వేస్తారు కదా, మన ఏమంటారు శ్రీవారి హుండీలో వేశారు. దండ పెట్టుకున్నారు. ఏడుకొండలవాడ తండ్రి ఏనాటి మొక్కుబడు ఇప్పటికి తీర్చుకున్నాను ఆయన, నేను దర్శనం చేసుకున్నాను, కరుణించావని పరిపరి విధాలు దండాలు పెట్టుకున్నారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చాక చూసుకుంటే పిల్ల కాళ్ళకి పట్టిల్లు. అయ్యో అయ్యో ఎక్కడో పోయినా ఎక్కడ తిరిగామని గోల పెట్టేశారు తల్లి భార్య ఇద్దరు. ఇక కాసేపు అటు ఇటు వెతికాక ఏమన్నట్టు గోల పెట్టద్దు భారతి, పట్టిలేగా కొండ దిగ్గానే కొనిపెడతా నీకు, కొండ దిగగానే కొంటాను, తిరుపతిలోనే కొంటా, ఏడవద్దు నువ్వు, దేవుడికి ఇచ్చేసానని అనుకోండి అందరూని బలవంతంగా చెప్పించాడు. నన్ను పెట్టుకుని కొండ దిగేశారు. వెనక్కి తిరిగి మా నాన్న మొక్కు తీర్చాను, కడియన్ రూపంలో కాకపోతే పట్టీల రూపంలో తీర్చాను తండ్రి అని దండం పెట్టుకున్నాడు. అది నాన్నగారి ఉద్ధరణ, తన పెళ్లికి వచ్చిన చిన్న చిన్న వస్తువులు, నాన్నగారి కడియంతో సహా అసలుకి వడ్డీ వేసి నీకు సమర్పించేశాను, నన్ను క్షమించమని దండం పెట్టేసుకున్నాను. ఇంటి కిందకి వెళ్ళి పట్టీలు కొనుక్కున్నారు. అయిపోయింది కథ కంచికి. మనం ఏం చేసినా భగవంతుడు మన దగ్గర నుంచి తీసుకోవాల్సింది తీసుకుని తీరుతాడు అంతే. యూనివర్స్ చూస్తూ ఉంటుందమ్మా. నాకు ఈ కథ ఎంతో నచ్చింది, ఎప్పుడో చదివా నేను. ఇది నాకు గుర్తుండి ఎవరింట్లోనో ఒక పత్రిక తిరిగేస్తుంటే కనపడింది జయ, చదివిందే. కానీ నేను కర్తకర్మ క్రియ మర్చిపోయి ఏదో లీలగా జ్ఞాపకం ఉంది. ఈ మధ్యతరగతి మందహాసం పుస్తకం వల్ల అందులో కనపడింది, చూసి ఈ కథ ఇవాళ చెప్పేశాను. చాలా చాలా బాగుంది కదా కథ. చాలా సంతోషం, చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.